Hello, hi, welcome back to my channel. This is Jyoti Yadav Anamala. Yeah, advance happy new year andariki. Today is 31st December. మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్టార్ట్ అయిపోయాం అండ్ దెన్ ఇట్స్ మై బర్త్డే యాజ్ వెల్. టుమారో ఇస్ మై బర్త్డే. ఇంకా న్యూ ఇయర్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అయితే స్టార్ట్ అయ్యాం. ఐ డోంట్ నో మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది నాకైతే నిజంగా తెలియదు. అంటే ఎగ్జాక్ట్లీ ఎవరింటికి వెళ్తున్నాము అనేది. మా ఇంట్లో ఆల్రెడీ నిన్ననే న్యూ ఇయర్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇంకా ఎందుకు మళ్ళీ మా ఇంట్లోనే అని చెప్పి మేబీ కొంచెం ప్లేస్ చేంజ్ చేశారు వీళ్ళు ఈరోజు. నాకైతే ఐడియా లేదు, చాలా తలనొప్పి వస్తుంది నాకు. పడుకొని నిద్రపోయాను, ఇప్పుడే లేచాను నేను. ఇంకా రెడీ అయ్యి స్టార్టెడ్. ఎక్కడ ఉన్నామంటే స్పైస్ ఆఫ్ ఏషియా అని చెప్పి ఒక ప్లేస్లో ఉన్నాం. వెయిట్ ఐ షో యూ. దిస్ ఇస్ స్పైస్ ఆఫ్ ఏషియా. ఇక్కడ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి, మన ఇండియన్ గ్రాసరీస్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇది ఉంది ఇది లేదు అని లేదు, అన్నీ ఉంటాయి. కాకుంటే ప్రైజే కొద్దిగా అటు ఇటు ఉంటుంది. లైక్ మనకి ఇండియాలో ఒక 100 రూపీస్ అన్నది ఇక్కడ మనకి ఒక 400-500 అలా ఉంటుంది ఈజీగా. బట్ యూ కెన్ ఫైండ్ ఆల్ ఆఫ్ ద గ్రాసరీస్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఎడింబ్రాలో ఇదొక్కటి, ఇంకొక ప్లేస్ ఉంది కృష్ణ ఫుడ్స్ అని చెప్పి, అక్కడ మన ఇండియన్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి. సో యూ కెన్ గో అండ్ చెక్అవుట్ ఓవర్ దేర్ ఎవరైతే ఎడింబ్రాలో ఉంటున్నారో తెలియని వాళ్ళు. ఇదేమో మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్. నేనైతే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. బీచ్ పక్కలోనే ఉంటుంది. కుదిరితే నేను బీచ్ చూపిస్తాను వాళ్ళ ఇంటి పైన నుండి. ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై బర్త్డే కేక్. నా బర్త్డే లేదు, అంత అబద్ధం చెప్తున్నారు ఫ్రెండ్. నా బర్త్డే ఇవ్వలేదు. ఎందుకు డబ్బులు లేవు. ఇదేనా ఇక్కడేనా? నువ్వు వస్తాను నిజంగానేనారా? నా కోసం డెకరేషన్ కూడా చేయలేదారా నువ్వు? నీకోసం నేను టీ-షర్ట్ తెచ్చాను నీకు. ఇప్పుడు ఊర్లో వాళ్ళు అందరు బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, నీకంటూ బట్టలే ఉంటాడు. వేసుక హ్యాపీ సెకండ్ బర్త్డే తీసుకో. ఓరే కొన్ని ప్లేయర్ ఉన్నాయి, కొన్ని చూసుకోలేదు. సీరియస్లీ యూకేకి వచ్చిన ఓకే, దెన్ ఫైన్. అట్లీస్ట్ ఇట్లన్నా సాటిస్ఫై అవ్వాలి. లేదు మీరు ఊరికే. ఏంది సాయి బ్రో ఇది? వాళ్ళు తెచ్చిన తర్వాత ఇప్పుడు వీడు మనిషి కాదు ఇటైతే. గైస్ అంత క్లారిటీ కనిపించట్లేదు. అదిగోండి బీచ్. ఇక్కడికి వచ్చి చూడండి బ్రో, క్లియర్ గా కనిపిస్తుంది మీ కళ్ళతో చూస్తే. సాయి బ్రో బాగా నూరు కత్తులు. షెఫ్ అక్కడ, ఇంకో షెఫ్ తరుణ్ చైతి. ఎందుకు పోయాను ఇక్కడ వచ్చేసి నేను చూపి. ఒక్క నిమిషం, ఇది కొన్ని మనం ఆర్గనైజ్ చేసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఒరిజినల్
డోంట్ ఆస్క్ టు కామన్ మ్యాన్ అన్న. జల్దీ ఒక్క నిమిషం ఆగు. అది కాదు, ఆగు, ఒక్క నిమిషం. ఇట్లా అట్లా కాదు, ఆగు. వెరీ గుడ్ పాటు. కింద ఎక్కండి రా. అట్లా బియ్యం జ్యోతి జుట్టు జుట్టు ఓకే మహారాజీ సంవత్సరం వచ్చింది. నువ్వు కేక్ పెట్టలే. చంద్రముఖి అలా కాదు, అలా కాదు. కరెక్ట్ పాటిస్తా ఉంది. ఈ పక్క గ్యాప్ ఉంది. 16 అంత సీన్ లేదు లేదు. ఎవరు సాటిస్ఫై కాలేదు ఇంకా. ఇంకా మీరు చూసారుగా నా ఫేస్, నా హెయిర్ మొత్తం కేక్తో స్ప్రెడ్ అయిపోయింది. ఖచ్చితంగా స్నానం చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, బర్త్డే అప్పుడు కాబట్టి స్నానం కూడా అలా అయిపోయింది ఫ్రెష్గా. సో ఇక్కడ మా సాయి బ్రో అయితే ఆయన బర్త్డేకి మిగిలిపోయిన ఆరెంజ్ జ్యూస్ అయితే ఎత్తుకొని వచ్చి మమ్మల్ని ట్రై చేయమంటున్నాడు మళ్ళీ. ప్రపంచంలో ఎవడెక్కడ పోయినా మనకు సంబంధం లేదు, తిండి చాలా ఇంపార్టెంట్. నాకైతే చాలా ఆకలి వేస్తుంది. అప్పటికే తిన్నా, బట్ ఎగిరేసరికి అరిగిపోయింది. లైట్గా చికెన్ పకోడా వేసుకొని ఫస్ట్ తినేసాను నేను. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము మేము. మా ఇంటికి అయితే బయలుదేరేసి వచ్చేసాము. హాయ్, టుడే ఇస్ మై బర్త్డే. సో నైట్ వ్లాగ్ చిన్న కంటిన్యూ చేస్తున్నా. ఒక 5 minutes అలా కంటిన్యూ అవుతుంది. సారీ, నాట్ 5 minutes, ఒక 10 minutes అనుకోండి. సో నా బర్త్డే కాబట్టి ఇట్స్ సెల్ఫ్ గిఫ్టింగ్. ఐ బాట్ న్యూ ఫోన్ 16 Pro Max.
ఇంకా బర్త్డే రోజు టెంపుల్కి పోకపోతే అస్సలు ఏం బాగోదు. నాకైతే అస్సలు ఏదో ఫీలింగ్లో ఉంటాను నేను. నా డే అంతా అయిపోయింది, పొద్దున్న లేట్ అయిపోయింది పడుకునేసరికి. సో దిస్ ఇస్ హిందూ టెంపుల్, ఎడింబ్రాలో ఉంటుంది ఈ టెంపుల్. ఒక టెంపులే ఉంది ఎడింబ్రాలో యాక్చువల్లీ. సో అన్ని దేవుళ్ళు లోపల ఒకే చోటు ఉంటారు. దట్స్ అ గుడ్ టెంపుల్ బేసిక్గా. దేవుడి దర్శనం అయితే ముగించుకొని ఇంకా నైట్ డిన్నర్ అయితే బయట చేద్దామని చెప్పి, సో లైక్ ఏ స్మాల్ ట్రీట్ ఫ్రమ్ మై సైడ్, ఇంకా ఫ్రెండ్స్ని తీసుకొని అయితే వచ్చేసాను. ఇట్స్ అన్ ఇండియన్ బఫెట్ అనమాట. మిస్టర్ బస్ రైస్ అని చెప్పి ఎడింబ్రాలో ఉంటుంది, స్కాట్లాండ్లో. యా, ఇక్కడైతే అన్నీ లైక్ రకరకాల ఫుడ్స్ లైక్ వెజ్, నాన్ వెజ్, సీ ఫుడ్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. నేనైతే ఫుల్గా ఫిక్స్ అయిపోయా, అట్లీస్ట్ ఒక్కొక్క ఐటమ్ అన్న టేస్ట్ చేద్దామని చెప్పి. ఇక్కడ చూడొచ్చు లైక్ చాలా రకరకాల ఫుడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సలాడ్స్ కానీ, చికెన్లో ఐటమ్స్ కానీ, పాపడ్, ఎవ్రీథింగ్. యూజువలీ మనకి పాపడ్ అనేది ఇండియాలో లైక్ నార్మల్ ఐటమ్ చిన్నదే, బట్ అబ్రాడ్ కంట్రీస్లో వాళ్ళకి పాపడ్, అప్పలాలు, బోటీలు ఇవన్నీ లైక్ ఏమంటారు, లైక్ ఒక కైండ్ ఆఫ్ చిన్నప్పటి ఇండియన్ ఫుడ్ లాగా అనిపిస్తుంది మనకి. అండ్ దెన్ రకరకాల దోశలు కూడా ఉన్నాయి. మైసూర్ మసాలా దోశ, నార్మల్ మసాలా దోశ, రవ్వ దోశ. నేనైతే మసాలా దోశ ట్రై చేశాను, ఇట్స్ గుడ్. అండ్ దెన్ నా ఫేవరెట్ ప్రాన్స్ కూడా ఉన్నాయి. ఐ ఆల్వేస్ లైక్ ప్రాన్స్. అండ్ దెన్ ఇక్కడైతే లైక్ మనం నూడిల్స్ ట్రై చేయొచ్చు లైవ్లో, లైక్ అన్నీ అక్కడ డిస్ప్లే చేసి ఉంటారు. మనకి ఏవి కావాలో అవి చూస్ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి రెడీ చేసి అయితే ఇట్లా రిటర్న్లో ఇస్తారు. మనం అవి ట్రై చేయొచ్చు. కానీ కొద్దిగా లైక్ పచ్చిగానే ఉన్నాయి, ఏమంత అయితే ఆహో అన్నట్టయితే ఏం లేదు. నాకేం పెద్ద నచ్చలేదు, ఎందుకంటే పెద్దగా ఉప్పు కారం అయితే అందులో ఏం లేదు. బట్ ఇట్స్ గుడ్, ఓకే. నేనైతే ఇక్కడ కొత్త ఫుడ్ ట్రై చేశాను. దీని పేరు అయితే మజల్స్ అంటారు బేసిక్గా. నేనైతే చూడ్డానికి ఏదో ఆల్చిప్పల్లాగా ఉన్నాయి. ఈ చిన్న చిన్న ముత్యాలు ఉంటాయి కదా, ఇందులోనే అవుతాయని అనుకున్నా నేను. బట్ టేస్ట్ ఓకే, బాగానే ఉంది. అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ చిన్న చిన్న కేక్స్, ఫ్రూట్స్, చాక్లెట్ ఏమంటారు దాన్ని, చాక్లెట్ ఫౌంటైన్, ఇంకా యా లాట్ ఆఫ్ షుగర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నేను ఈ మధ్య షుగర్ తినడం కొద్దిగా తగ్గించాను, సో అంతగా అయితే ఏం తినలేదు నేను. ఇంకా ఫుడ్ అంతా తిన్న తర్వాత లాస్ట్లో స్వీట్ క్రేవింగ్, ఐస్ క్రీమ్ క్రేవింగ్ ఆబ్వియస్లీ వస్తుంది. సో ఐ హ్యాడ్ కొంచెం ఐస్ క్రీమ్, కొంచెం ఫ్రూట్స్, కేక్ అంతా తెచ్చుకొని పెట్టుకొని తినేసాను. బట్ టు బీ ఆనెస్ట్ జెన్యూన్ రివ్యూ ఏంటంటే ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు, ఇంకా నా ఫ్రెండ్స్కి కూడా నచ్చలేదు. నాకైతే డబ్బులు వేస్ట్ చేసిన అనిపించింది. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్ నెక్స్ట్ టైం. Yep, so thank you so much for watching, guys.